ఇప్పుడు సమంత హీరోయిన్ ఉంది కదా, అవును తనకి అనారోగ్యంతో బాధపడుతుంది చాలా అవును కాలం నుంచి. అవును అదే అన్ఎక్స్పెక్టెడ్ గా బయట పడింది అంటే దీనికి రీజన్ కూడా నెగెటివ్ ఎనర్జీ అని అంటారా ఖచ్చితంగా? 99% నేను తగ్గిస్తా. మీరు తగ్గిస్తారు. తగ్గిస్తా. అది ఏదైనా ఉండని జబ్బు. ఉమ్, డాక్టర్లకు అర్థం కాని జబ్బు ఏది ఉన్నా సరే నేను తగ్గిస్తా. అంటే వాళ్ళ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ వచ్చినాక వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాదు. హాస్పిటల్కి పోయి చెక్ చేస్తే రిపోర్ట్లో నీళ్ళు అని వస్తుంది. ఉమ్, ఇక డాక్టర్కి అర్థం కాకపోతే ఒక కొత్త పేరు పెడతారు దానికి. ఈ కొత్త రకమైన జబ్బు వచ్చింది, ఉమ్, దానికి ఇప్పుడు మెడిసిన్ కనుక్కోలేదు, టైం పడుతుంది అని చెప్తారు. ఉమ్, ఉమ్, చెప్పి ఏదో ఒకటి చెప్పేస్తుంటాడు. ఎక్కువ శాతం వీళ్ళు హీరోలు హీరోయిన్లు ఏం చేస్తారు, అందరికి సాయం చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర పనిచేసే కింది వాళ్ళకి వీళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుంది, కింది వాళ్ళకి తక్కువ వస్తుంది. అయితే అట్లా సాయం చేయడం వల్ల ఏమవుతుందంటే వీడు పనిచేసేవాడు చనిపోయినప్పుడు అతను నాకు సాయం చేసిండు లేకపోతే ఆమె నాకు సాయం చేసింది అని ఆ చనిపోయే ముందు ఆత్మకు వీడు గుర్తొస్తాడు. ఎవడైతే హెల్పింగ్ చేసిండో వాడు గుర్తొస్తాడు. అంటే ఇంట్లో వాళ్ళని కాదనుకొని వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయంటారు? నీ మీద ఎక్కువ ప్రేమ అయితే నేను నీ దగ్గరికి వస్తాను, నా భార్యను వదిలేసి ఓకే. చనిపోయినాక. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఆడికి వెళ్ళిపోతుంది ఆత్మ. ఉమ్, దానికి పెళ్ళము పిల్లలతో సంబంధం లేదు. ఇంట్రెస్ట్ ఏడుంటే ఆడికి వెళ్ళిపోయి ఆడ కూర్చుంటుంది. అప్పటి నుంచి కష్టాలు వస్తాయి. నేను ఈ మధ్యకాలంలో చూసిన, బాగా అబ్జర్వ్ చేసిన, అందరి నెగిటివ్ ఎనర్జీలతోటి అంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలతోటి అతి ప్రేమతోటి బాధపడకుండా అనారోగ్య సమస్యలు, డ్రగ్ తో దొరకడము, నిద్రపోకపోవడము, డబ్బు నష్టాలు కూడా వస్తాయి. వాళ్ళు ఏ పని చేసినా నష్టం వస్తుంది. కొందరు సినిమాలు ఊరికే ఫ్లాప్ అవుతున్నాయి. ఉమ్. కారణం అంటే వీళ్ళు చేసే విధానంలో అట్రాక్ట్ ఉండదు. కానీ పాపం డైరెక్టర్ అంటుంటారు లాస్ట్ కి. అట్రాక్ట్ ఉండదు, జనాలకు చూడాలనిపించదు. దాంతో పాటు సినిమా ఫెయిల్ అయిపోతుంది. ఈ ఎనర్జీలు ఉండుకామే అన్నట్టు. అది ఎనర్జీలు అన్నిటిని మనము ఇప్పుడు ఒక 2, 3, 4 ఎనర్జీలు ఉంటే ఏమనిపించదు. మనిషి దగ్గర 11 ఎనర్జీలు వచ్చినాయంటే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది ఆరోగ్యం. 20, 30 వచ్చినాయంటే అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఇక 50 దాకా ఉన్నాయంటే వాడు రాత్రిపూట నిద్రపోడు. 100, 200 ఉన్నాయంటే వాడు పిచ్చోడు అవుతాడు ఎనర్జీల ఎఫెక్ట్ తోటి. ఎప్పుడు వాని దగ్గర ఇంకా తిరుగుతుంటాయి టీంలా, క్రికెట్ టీం లాగా. ఆ వ్యక్తి ఎక్కడ పోయినా కానీ ఒకటే తీరు మాట్లాడతాడు, ఒకటే తీరు ప్రవర్తన ఉంటుంది. వాని ప్రవర్తనలో చేసే పనుల విధానంలో ఒకటే తీరుంటుంది. మాట్లాడకరాంటే ఉల్టానే మాట్లాడతాడు, ఆ పని చేయొద్దంటే ఉల్టానే చేస్తాడు. తను ఏం చేస్తుండో తనకు అర్థం కాదు.